జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమే ఒక ఆక్సిజన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు, పత్రికలు, టీవీ ఛానెల్‌లు మనుగడ సాధించుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి ఈ వేదిక మీదకు రకరకాల ముసుగులు ధరించుకున్న వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అంటే జగన్ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కే వేదికలు. అండ్ తాజాగా టీటీడీ చైర్మన్ స్థానంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, టీటీడీ చైర్మన్‌గా కూర్చున్నటువంటి వ్యక్తి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక సాదాసీదా కార్యకర్త లాంటి వాళ్ళు కూడా అటువంటి వ్యాఖ్యలు చెయ్యరు అని నెట్టింట పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. అటువంటి వ్యాఖ్యలు అటువంటి వాళ్ళు కూడా చెయ్యరు అని. ఇప్పటివరకు ఆయన టీవీ ఛానల్ వరుసపెట్టి రోజు ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సరిపోయినట్లేదు. ఆయన టీటీడీ చైర్మన్గా కూర్చొని కూడా ఆయన ఏమన్నారు, 2008లో ఏదో దేవులోకి తిరుపతిలో భూములు ఇస్తే, తిరుపతిలో దేవులోకి 2008లో దేవులోకి అనే ప్రాజెక్ట్కి ఏదో భూములు ఇచ్చారట. అండ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దేవులోకి ప్రాజెక్టు సంబంధించి గారు అజయ్ కుమార్ అని ఆయన పిలిపించి ముఖ్యమంత్రిగా జగన్ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఆ భూములో తిరిగి ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించారట. 2008లో రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆ భూములు తిరిగి ఇస్తావా లేదని పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించారట అని చెప్పి టీటీడీ చైర్మన్గా కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అసలు ఏమైనా అర్థం పడుతుంది. సరే ఆయన మనం అసలు దాని వర్షంలోకే వెళ్ళకూడదు. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ భూములు వెనక్కి తీసుకోవాలంటే ఒక జీవో పాస్ చేసి వెనక్కి తీసుకుంటారు. తుపాకీ బెదిరించి ఎందుకు వెనక్కి అంటారు? ఏమన్నా అసలు ఆ కాంటెక్స్టే మర్చిపోండి మీరు. నేను అన్నది ఈ ద్వేషం చూడండి అంటూ ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించడం ఏంది? అసలు అవసరమేంది? ఒక ఉత్తర్వు ఇస్తే అయిపోయి వెనక్కి వచ్చేస్తాయి. ప్రభుత్వం కదా అని అందుకే అంటే నా కాంటెక్స్ లేకపోకండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చెప్పడం కోసం ఏ స్థాయి వరకు దిగజారుతారు అని. పత్రికలు లేవు, టీవీ ఛానల్ లేవు, పార్టీలు లేవు, మేధావులు అనబడే వాళ్ళు లేరు. వివిధ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అయిపోయారు. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అయిపోయాయి. అసలు ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల వల్ల టీటీడీ చైర్ యొక్క గౌరవం పెరుగుతుందో తగ్గుతుందో భక్తులు ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఈ చైర్ యొక్క గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? ఏంటి ఎవరైనా కనుక సోషల్ మీడియాలో ఈయనతో కాంటాక్ట్లో ఉన్నట్టున్నారు. చిన్న సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరో వాళ్ళు ఏదో ఫార్వర్డ్ కొడుతూ ఉన్నారు వాట్సాప్లో. బహుశా అదే నిజమని చెప్పి బాబు మీ పెద్ద మనిషి మాట్లాడుతున్నారేమో అనిపించింది. ఒక్కసారిగా మనం జస్ట్ ఫీల్ పిటీ అంతే, ఇంకేం చేయగలుగుతాం? ఎంత ద్వేషం ప్రదర్శిస్తారా ఏ మాటకు ఆ మాట కానీ.